అగ్రిగోల్డ్ ల్యాండ్ స్కామ్లో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని నిన్న అరెస్ట్ చేశారు. దీంతో పాటు జోగి రమేష్ కూడా దీంట్లో నిందితుడిగా ఉన్నారు. ఈరోజు సిఐడి కార్యాలయం ఆయన నోటీసు కూడా పంపింది హాజరు కామని విచారణకి. దీనికి సంబంధించి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి నిన్న జరిగినటువంటి జోగి రమేష్ కుటుంబ వ్యవహారంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అధికారం ఉంది కదా అని చెప్పి అన్ని అక్రమ మార్గాలు ఎంచుకొని పిచ్చి పనులన్నీ చేశారు. ఈరోజు విచారణలు ఎదుర్కోవాల్సి వచ్చేటప్పటికి కావాలని చెప్పి బీసీల మీద దాడి, గౌడాస్ మీద దాడి అని చెప్పి కులకోణాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి మీరు తప్పు చేయకపోతే ఇంకా నాకు ఇప్పుడు కొత్తగా ఒక అరగంట క్రితం తెలిసింది ఏంటంటే, ఏమైతే సర్వే నెంబర్ అని చెప్పి పెట్టి ఫస్ట్ వీళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారో అది ఒక XYZకి సంబంధించిన ప్రాపర్టీ అయితే వాళ్ళ ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఆ పై ఉందో ఫోటో కూడా తీసేసి వీళ్ళు ఒక ఫోటో పెట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి రిజిస్టర్ చేయించుకున్నారని, అసలు వీళ్ళు కొనటం అనేది కూడా కుంభకోణం అని ఇప్పుడే నాకు ఎవరో కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. అదే కనుక వాస్తవం అయితే వీళ్ళు ఇంకా లోతుల్లో కూరుకుపోయినట్టే. జోగి రమేష్ గారు నిన్న ఏదో ఒక మీడియా ద్వారా మాట్లాడుతూ అందరూ కొనుక్కున్నట్టే మేము కొనుక్కున్నాం, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాం. ఈ ప్రకటనలో పత్రికల వాళ్ళకి ఏం సంబంధం ఉంటుందండి? వాళ్ళు ఇచ్చింది యాజిటీజ్గా ఇది చేస్తారు. ఉద్దేశపూర్వకంగా సంబంధం లేని వ్యక్తుల పేర్లు, సంబంధం లేని సర్వే నెంబర్లు పెట్టి పేపర్లో ప్రకటనలు ఇస్తే అదే రాస్తారు తప్పితే దాంట్లో వాస్తవాలు ప్రజలకు ఎట్లా తెలుస్తాయి? అది ఖచ్చితంగా 100కి 100% కుంభకోణమే. తెలిసి ఉద్దేశపూర్వకంగా అగ్రిగోల్డ్ భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు కొట్టేయటం కోసం ఈ నాటకం అంతా ఆడారు. తర్వాత సెల్ఫ్ రెక్టిఫికేషన్, ఏది ఒక లేని సర్వే నెంబర్లో కొని దాన్ని పక్కనున్న ఎవరికి ఇప్పుడు అజా లేదు, ఏమీ లేదు, దాన్ని ఎవరు చూడరు, ఏదో పేరుకి సిఐడి కొన్నారంటే ఎవరి దృష్టి దాని మీద పడదు అని చెప్పి దాన్ని వీళ్ళు ఒక సర్వే నెంబర్ కొని ఆ సర్వే నెంబర్ మాది అని చెప్పి వీళ్ళుగా ఒక డాక్యుమెంట్ సృష్టించారు, రిజిస్ట్రేషన్ చేశారు. కాబట్టి దీంట్లో కొంతమందిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను కూడా ప్రలోభాలకి గురి చేసి ఉండొచ్చు, భయపెట్టి చేయించుకొని ఉండొచ్చు. ఏదేమైనా ఒకటి వాస్తవం, జోగి రమేష్ అనే వ్యక్తి బీసీల పేరు చెప్పి బీసీల తలల మీద నుంచి పైకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గౌడ సామాజిక వర్గానికి కానీ బీసీలకు కానీ అతను ఉపయోగపడింది ఏ సమయత్తు. నేను ఈరోజు ఉదయం కూడా కొందరు పత్రికా సోదరుల సమక్షంలో చెప్పాను, అది 100కి 100% వాస్తవం. అది నా సమక్షంలోనే చాలామంది వాళ్ళ కుల పెద్దల సమక్షంలో జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సబ్స్టేషన్లో ఏమైతే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వచ్చినాయో ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న సబ్స్టేషన్కి ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ SC, ST, BC మైనారిటీ యువతకే నేను ఉద్యోగాలు ఇప్పించాను. వాటిల్లో ఆ రోజున అక్కడున్న పేద కుటుంబాలను చూసి నేను వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను చివరిలో పార్టీ ఏమైతే వైసీపీకి దూరమై వైసీపీ నుంచి పోటీ చేయని ప్రకటించానో ఆ సమయానికి ఒక సబ్స్టేషన్ రెడీ అయితే ఆ సబ్స్టేషన్కి సంబంధించిన 4 ఉద్యోగాలు, గతంలో నేను వైసీపీలోనే ఉండగా ఒక కౌలూరు సబ్స్టేషన్లో ఒక SC కుర్రవాడికి నేను ఉద్యోగం ఇప్పించున్నా. అతను తండ్రి నా ఎమ్మట రాజకీయాల్లో నేను టీడీపీకి వెళ్ళి వస్తే అతను కూడా నా ఎమ్మట వచ్చి తిరుగుతున్నాడనే ఉద్దేశంతో ఆ కుర్రాడు అప్పటికి 7 మాసాల నుంచి పనిచేస్తున్నాడు. ఆ SC కుర్రాడు ఉద్యోగం తీపిచ్చి కొండూరుకు సంబంధించిన ఇంకో BC సేమ్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లడికి ఉద్యోగం ఇప్పించాడు. సరే, నేను ఆ SC కుర్రాడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల ముందు ధర్నాలు చేశారు. జోగి రమేష్ ఇంటి ముందు చేశారు, కొండూరులో చేశారు. ఒక SC మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మా పిల్లోడు 7 నెలలు బట్టి ఉద్యోగం చేస్తుంటే అకారణంగా తొలగించి వాళ్ళ కుర్రోడిని పెట్టుకున్నారని. సరే, మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఈ జరిగిన తప్పుని సరిదిద్దే క్రమంలో నేను కొత్తగా జోగి రమేష్ పెట్టించిన కుర్రోడిని తీపిచ్చేసి ఆ పాత SC కుర్రోడినే మళ్ళీ రీపోస్ట్ చేయించాను. ఆ తర్వాత మా కొండూరులో ఉన్నటువంటి గౌడ నాయకులు ఎవరైతే ఉన్నారో, మా మండల నాయకులు, మా పెద్దలు, వాళ్ళందరూ ఈ కుర్రోడిని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఏం జరిగిందంటే వాళ్ళ పెద్దలంతా ఉండి మా పిల్లోడు మా కుటుంబం సెటిల్ అవుద్దనే ఉద్దేశంతో ఈ ఉద్యోగం జోగి రమేష్ గారిని అడిగి మేము తెచ్చుకున్నామండి. ఒక కుర్రోడు అప్పటికి 7 నెలలు బట్టి అదే ఉద్యోగం చేస్తున్నాడు. ఆ తినే పళ్ళెం లాక్కొని మీరు తినాలనుకోవటం ధర్మమా? మీరు ఇంకొక ఉద్యోగం కావాలంటే ఇప్పించుకోవచ్చు తప్పితే 7 నెలలు చేసిన వ్యక్తి ఉద్యోగం పిల్లోడిది మీరు లాక్కోవటం ఎంతవరకు సమంజసం అంటే తప్పే. ఇదే మాట అన్నా, అతను తినే పళ్ళెం మీరు లాక్కున్నారా, అది ఎంతవరకు ధర్మం అన్నా. తప్పేసారి మేము తప్పు చేసాం, కానీ మా కుటుంబం స్థిరపడిపోద్దనే ఉద్దేశంతో ఇది చేసాం.
అంటే ఇది కాదు, మళ్ళీ వేరే సబ్ స్టేషన్లో వస్తే మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పారు. వెంటనే వాళ్ళు చెప్పారు, సార్ మా దగ్గర 7 లక్షలు డబ్బులు తీసుకున్నాడు జోగి రమేష్, మరి ఇటు ఉద్యోగం పోతుంది, మా డబ్బులు ఎట్టన్నారు. అప్పుడే నాకు తెలిసింది ఆ విషయం. నేను ఎమ్మటే వాళ్ళని మందలిచ్చి, ఒక పని చేయండి, ఉద్యోగం అయితే మీరు డబ్బులు ఇచ్చారని అయితే రాదు, మీరు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడగండి. ఒకవేళ కనుక డబ్బులు ఇవ్వకపోతే నేను తక్షణం మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దరు, కానీ అవి ఎట్రావో నేను చూస్తాను, మీకు ఆ మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. సరే వాళ్ళు వెళ్ళారు, మా డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోమని చెప్పారంట. వారానికి ఇస్తామని చెప్పారు. వారానికి 7 లక్షల మాట ఇచ్చిన మాట వాస్తవమే. జోగి రమేష్ గారు మళ్ళీ వెనక డబ్బులు ఇప్పించాడు. ఇంకా 4 పోస్టులు ఉన్నాయి. నేను శాసనసభ్యుడిగా ఉండగా నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఈ నియోజకవర్గంలోని పేదలందరికీ ఇప్పించాను. ఈ మహానుభావుడు ఏది పేదల పట్ల, బీసీల పట్ల, ఈ నియోజకవర్గం పట్ల ప్రేమ గారిపోయే జోగి రమేష్ గారు ఈ ఉద్యోగాలు మొత్తం ఒక్కరికి కూడా సంబంధం లేదు. ఈ మైలవరం నియోజకవర్గానికి ఒంగోలు లేదా ఎక్కడెక్కడో దేశం అంతా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అమ్ముకొని ఇంకా 4 పోస్టులు ఉన్నాయి. ఈయన డబ్బులు ఇచ్చి పోస్ట్ చేయించినాయి. ఇంకా నేను వాటి మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మొత్తం 35 లక్షలు 5 పోస్టులకు కానీ వసూలు చేశాడు. ఒక్కోదానికి 7 లక్షలు. దాంట్లో సొంత సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం నుంచి కూడా వసూలు చేశాడు. వాళ్ళకి రేపు ఇంకో కొత్త సబ్ స్టేషన్ వస్తుంది, ఆ పిల్లోడికి 5 పైసలు ఖర్చు లేకుండా నేను ఉద్యోగం ఇప్పించబోతా ఉన్నాను. ఎందుకంటే మా నాయకులందరూ తీసుకొచ్చి పాపం పేద కుటుంబం అని చెప్పారు కాబట్టి వాళ్ళు ఆస్తులమ్మి తీసుకొచ్చి 7 లక్షల ఇతగాడికి కట్టారంట. ఇంకా 4 పోస్టులు ఉన్నాయి. 4 ఏళ్ళు 28 లక్షలు కూడా జోగి రమేష్ గారు సిద్ధం చేసుకోవాలా. వాళ్ళ డబ్బులు కూడా వెనక కట్టాల్సింది, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోబోతున్నాయి. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరో బయట వాళ్ళు, ఉద్యోగాలు మా నియోజకవర్గానికి సంబంధించినవి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ పేద వర్గాలకు నేను ఇక్కడ ఇప్పిస్తాను. ఎవరైతే ఈ జోగి రమేష్ 7 లక్షలు తీసుకున్నాడో వాళ్ళ సొంత సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గానికి 5 పైసలు ఖర్చు లేకుండా నేను దాంట్లో ఇప్పిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాబట్టి జోగి రమేష్ గారు గౌడ సోదరులందరికీ ఈ రాష్ట్రంలో, ఎందుకంటే అతని నైజం, అతని మనస్తత్వం ఈ మైలవరం నియోజకవర్గంలో చిన్నపిల్లడికి కూడా తెలుసు. అంత కనీసం బండి పక్క నుంచి పోతా వాళ్ళు పాపం ఒక నిమ్మకాయల బండి అమ్ముకునేవాడు, నిమ్మకాయలు లంచం ఇచ్చే పరిస్థితి లేకపోతే వాళ్ళు ఆ ప్లేస్లో బండి పెట్టుకొని అమ్ముకుంటుంటే వాడు ఏదో ఒకటి చేపితే ఒప్పుకోరు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కనీసం ఒక 100 నిమ్మకాయలు పట్టుకుని పోతారు ఇతను అనుచరులు. వాళ్ళ నైజం అయితే అసలు మాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉల్లిపాయల బండోడు ఉల్లిపాయలు ఇవ్వాల్సిందే, పాలోడు పాలు ఉచితంగా పోయాల్సిందే. ఆ రకంగా చేయకపోతే ఇతను దేనికి సహకరించిన వ్యక్తి. ఈరోజు అతను శాసనసభ్యుడయ్యి మంత్రి అయిన తర్వాత ఈ మైలవరం నియోజకవర్గం కావచ్చు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు, ఇతని వల్ల బాగుపడ్డ గౌడాస్ ఎవరినుంటే, డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి ఉపయోగపడింది ఎవరినుంటే మీరు చూపించవచ్చు. కాబట్టి అతను ఈ రోజున గుణం లేనోడు కులం గురించి మాట్లాడతాడు. అతను కొడుకు అమెరికాలో చదువుకున్నాడంట, అమెరికాలో ఉద్యోగం చేసేవాడంట. మరి నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకొని చదువుకున్నోడిని అసలు ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నీకు పదవి వచ్చిందని, అధికారం వచ్చిందని బాగా ఇక నేను ఒక్కడనే దోచేది చాలదు, నువ్వు కూడా నా పక్కన తోడుండు, బాగా ఈ ప్రాక్టీసెస్ నువ్వు కూడా నేర్చుకోని తీసుకొచ్చి ఉంటాడు ఆ పిల్లోడిని. లేకపోతే బంగారులాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేసే పిల్లోడిని ఇక్కడ తేవాల్సిన పనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అమెరికా పంపిద్దాం అనుకున్నాడంటే ఈ లోపల కేసు పెట్టారంట. అంటే ఇప్పుడు నీ పదవి పోయింది కాబట్టి మళ్ళీ అమెరికా పంపిస్తా ఉన్నావు. నీకు పదవి ఉన్నప్పుడు ఇక్కడ దోచుకో. ఎందుకంటే పుడతా ఎవరు చెడుగా పుడతారండి. మనం పెద్దలం ఏ రకంగా నేర్పితే ఆ రకం. యథారాజా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేది కదా. తండ్రి చేసే అవినీతి, అరాచక, అక్రమ కార్యక్రమాలన్నింటిలో ఆ పిల్లోడు కూడా వచ్చిన దగ్గర నుంచి భాగస్వామి అయ్యాడు. చాలామంది బయటికి చెప్పారు. దురదృష్టకరం, అతను కూడా మాట్లాడిన మాటలు, భాష, ఎవరైనా తప్పు మాట్లాడితే పెద్దలు మనం తప్పు నాన్న ఇట్లా మాట్లాడకూడదని చిన్నపిల్లలకు చెప్పుకుంటాం. అతను కూడా 27-28 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. వీడియోలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి అతను మాట్లాడిన మాటలు, ప్రేలాపనలు, అతని వయసు, అతని స్థాయి, అసలు బాబు గారు ఎంత, ఇతని వ్యవహారం ఎంత, అంతా దిగజారి ప్రవర్తిస్తూ ఉంటే దాన్ని కన్న తండ్రి అయ్యిండి సమర్థిస్తే ఈ రకమైనటువంటి పరిస్థితులకే దారితీస్తాయి. సరే ఏమైనా ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు నీకు వీరతాళ్ళు వేసి నీకు మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలందరూ మైలవరం నియోజకవర్గం, పెనంలూరు ప్రాంతాల్లో నువ్వు చేసిన అకృత్యాలు, దేనివల్ల నీకు మంత్రి పదవి అయితే వచ్చిందో ఆ విషయాలన్నీ ప్రజలు గమనించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీరతాడు వేశాడు, కానీ మిగతా ప్రజలు మొత్తం నిన్ను అసహించుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు నీ కళ్ళబొల్లి మాటలు, నీ ముసల కన్నీరు ఇక్కడ ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మానికి విరుద్ధమైన వ్యక్తివి, ధర్మానికి ఎగనెస్ట్గా నువ్వు పెరిగినోడివి. 2019 ఎన్నికలకు ముందు నీకు ఒక పాత డొక్కు సఫారీ కారులో తిరగటం ఈ ప్రాంత ప్రజలందరూ చూశారు. ఈరోజు నీ ఇంటి చుట్టూ 10 కొత్త కార్లు పెట్టుకొని తిరుగుతున్నావంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? 2019కి ముందు నీ ఆస్తులు ఎంత? ఈరోజు 24లో నీ ఆస్తులు ఎంత? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర 7 ఎకరాల పొలం కొన్నాడు నాకు తెలుసు.
కాదని చెప్పమని చెప్పండి, నేను నిరూపిస్తా, అతను కొన్నది డాక్యుమెంట్లు నేను చూపిస్తా. ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం 2019 నుంచి 24 దాకే నువ్వు ఆస్తులు ఎలా కొనగలిగావు, అంతకుముందు ఎలా కొనలేకపోయావు. మళ్ళా నీకు ఇన్ని చేస్తే చేసావు, నీ బతుకు నువ్వు బతుకు. నువ్వు కార్లు కొనుక్కుంటే మాకు బాధ లేదు. నీ కుటుంబం మొదటి నుంచి ఒక ఇరుకు ఇంట్లో ఎక్కడుందో అందరికీ తెలుసు. ఈరోజు నువ్వు పెద్ద జూబ్లీహిల్స్లో ఉన్న భవంతి కంటే పెద్ద భవంతి కట్టుకున్నావు. మాకెవరికి బాధ లేదు, మాకెవరికి జలసీ లేదు అందరూ. కానీ నువ్వు చేయాల్సిన అకృత్యాలని చేసి, దుర్మార్గాలని చేసి, ఈరోజు ఏదో పెద్ద గురువింద గింజలాగా వచ్చి నీతులు చెప్తా ఉన్నావంటే, కులాల గురించి మాట్లాడుతూ ఉన్నావంటే ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో నేను మాట్లాడిన ప్రతి మాటకి సాక్ష్యాలతో మీకు నిరూపించమంటే, ఇందాక 7 లక్షల రూపాయలు వెనక్కి ఇప్పించానని చెప్పాను కదా, కావాలంటే ఆ కుటుంబం నెంబర్ ఇస్తాం, మీరు ఇలా ఆ కుటుంబాన్ని కూడా సంప్రదించవచ్చు. గౌడ అని చెప్పేది ఆ గౌడు కులాన్ని భ్రష్టు పట్టించడానికే. గౌడు కులంలో మా నియోజకవర్గంలో చాలా ఓటింగ్ ఉంది. వాళ్ళందరూ చాలా సంస్కారవంతులు, చాలా ఇదైన వాళ్ళు. ఇతని నైజం వాళ్ళకి తెలుసు. ఈ రాజకీయ దీంట్లో వాళ్ళు ఇరుక్కోరు. ఇంకోటి, అగ్రిగోల్డ్ వ్యవహారంలో నాకు కానీ నా కుటుంబం పాత్ర కానీ ఉంటే కుటుంబం మొత్తం బెజవాడ నడివీధిలో ఉరేసుకుంటామని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేశారు. ఇట్లాంటి మాటలు ఎన్ని చూసామండి. ఇదంతా అరాచకవాదులు ఏమైతే ఉన్నారో ఇప్పుడు ఈ అరెస్టులు కూడా ఏదో స్వాతంత్రోద్యమంలో వాళ్ళు జైలుకి పోయినట్టుగా బిల్డప్లు వ్యవహారం చేయటమే తప్పితే, తప్పు చేసి పోయామన్న దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మాటలు, ఈ ప్రేలాపనలు ఏమీ చేసుకోరు వాళ్ళు. అతను డబ్బు మనిషి పూర్తిగా. రాజకీయాలంటే డబ్బు కోసం అతను రాజకీయాల్లోకి వచ్చాడు. ఏదో ప్రజాసేవ కోసం వచ్చాననేది అవాస్తవం. పెడన్ నియోజకవర్గం పోయి అడగండి, ఈయన ఏం చేసి వచ్చాడు. ఈయన బయట నియోజకవర్గాల నుంచి వస్తే పిలిచి గెలిపించి, రెండోసారి గెలిపించి మంత్రిని చేస్తే వాళ్ళకి ఈయన ఇచ్చిన విలువ, గౌరవం, మర్యాద, అక్కడ దోచుకున్న సహజ సంపదలు మీరు ఏ చిన్నపిల్లని అడిగినా చెప్తారు. పెడన్ నియోజకవర్గంలో, మైలవరం నియోజకవర్గంలో. పెనమలూరు చివరిలో 3 మాసాల ముందు వస్తే అక్కడ ఏమేం చేశారు, ఆ పాత లేఅవుట్లు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అన్నింటిని తవ్వి తీసి వాళ్ళందరి దగ్గర ఏం వసూళ్ళకు పాల్పడ్డారు. మీకు ఒక చిన్న కథ చెప్తానండి, వాస్తవం అది. ఒకానొక సందర్భంలో ఒక ఎమ్మెల్యే గారు నేనిద్దరం కలిసి పక్కనే కూర్చున్నాం. ఇతగాడి నియోజకవర్గం నుంచి ఆ ఎంఆర్ఓ బదిలీ మీద నా పక్కన నేను ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం సమంజసం కాదు, మీ ఇద్దరు ప్రైవేట్లు. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇతని దగ్గర పనిచేసి వెళ్ళిన తహసీల్దార్ వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా జాయిన్ అయిన తర్వాత నెలాఖరికి ఒక కవర్ తీసుకొని వచ్చి ఈయన గదిలోని కూర్చొని అందరూ వెళ్ళిందాక కూర్చొని పర్సనల్గా మాట్లాడాలని. ఏంటి పర్సనల్గా మాట్లాడటం అంటే బ్యాగ్లోంచి తీసి ఒక కవర్ ఇచ్చాడు. ఏంటి ఇదంటే, ఈ నెల కలెక్షన్ మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులో మేము వసూలు చేసింది. సేమ్ నేను ఆ పెడర్ నియోజకవర్గంలో ఏ రకంగా అయితే తీసుకెళ్ళి హాఫ్ మా షేరు, మా ఆఫీస్ మొత్తానికి సగం, ఎమ్మెల్యే కార్యాలయానికి సగం, ఆ సగం తీసుకొచ్చి అక్కడ ఇచ్చినట్టే సేమ్ పద్ధతిలో మీకు కూడా ఇస్తున్నాను సార్ అని నమస్కారం పెట్టాడంట. పెడితే ఆయన ఆ కవర్ చేతిలో పెట్టి తర్వాత మాట్లాడదాం మీరు వెళ్ళండి అని జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఈ ఎంఆర్ఓని రేపటికల్లా మార్చకపోతే నేను ఊరుకోను, ఇట్లా అలవాటు పడ్డ ఎంఆర్ఓ ఇతను, కాబట్టి దయచేసి నాకు వద్దు. ఆ రకంగా ఆ నియోజకవర్గంలో పనిచేసి వెళ్ళిన అధికారులు మొత్తానికి ప్రజలను పీడించమని తన సర్టిఫికెట్లు ఇచ్చి దందాలు నడిపించిన వ్యక్తి ఇతను. ఒక పోలీసు వాళ్ళని కాదు, ఒక ఎంఆర్ఓలని కాదు, ఒక ఎండి, అందరి ట్రాన్స్ఫర్లకి అన్నిటికీ డబ్బులు వసూలు చేసిన మనిషి. మా మైలవరం నియోజకవర్గంలో నేను చివరి 3 మాసాల్లో ఇతను మంత్రి కాబట్టి, నేను పార్టీ నుంచి బయటకు వచ్చా కాబట్టి, వాళ్ళు ఏమీ లేకుండా వచ్చి మా దగ్గర పోస్టింగుల్లో ఉంటే వాళ్ళని కూడా పిలిపించి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. అసలు అతని నైజం గురించి కానీ, అతని ప్రవర్తన గురించి కానీ, అతను నోరేసుకొని పడే విధానం గురించి కానీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో కావచ్చు, ముఖ్యమంత్రి వేదిక మీద పక్కన పెట్టుకొని అతను మాట్లాడిన భాష కావచ్చు, ఎన్ని తండ్రి 4 ఆకులు తింటే కొడుకు ఇంకా 10 ఆకులు తిన్నట్టున్నాడు. జోగి రమేష్ గారికి తెలియకుండా జోగి రాజీవు, జోగి వెంకటేశ్వరరావు గారు భూములు కొన్నారనేది అభూత కల్పన. ఊరికి వాళ్ళ పేర్ల మీద పెట్టి నాటకం నడిపించి, డ్రామాలు ఆడించి, ఎక్స్ నుంచి వైకి, వై నుంచి జడ్కి అమ్మే క్రమంలో ఎక్కడో మధ్యలో ఇప్పుడు స్ట్రక్ అయింది సబ్జెక్టు గవర్నమెంట్. లేకపోతే ఆ 2300, 2400 గజాలు కాదు, అగ్రిగోల్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ ఇదే కర్మ పట్టించేవాళ్ళు. చివరికి అక్కడ పెద్ద శూన్యం మిగిలేది. భగవంతుడు చల్లగా చూసి ఈ రాష్ట్రం లేదా అగ్రిగోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన పేదలకు మంచి జరిగేదానికోసం ఈ ప్రభుత్వాన్ని మార్చినందువల్ల ఈ దొంగలు బయటపడతా ఉన్నారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల కక్ష పెట్టుకునే ముందు తను టార్గెట్ చేసి ఈ రకమైనటువంటి వేధింపు చర్యలు చేపడుతున్నారని ఆయన చేసిన ఆరోపణ.
అదే కదండి. గుణం లేనోడు కులం గురించి మాట్లాడతాడు. అతను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు. మొదటి నుంచి బీసీలు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు కాంగ్రెస్లో చూడండి, తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అట్లాగే అక్కడ టీఆర్ఎస్లో కావచ్చు, ఇక్కడ వైసీపీలో కావచ్చు, అన్నిట్లో ఉన్న నాయకత్వాలన్నీ కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీలోంచి వచ్చినాయే. వీటిల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాతే బీసీలకి సామాజిక న్యాయం జరిగి వాళ్ళు రాజకీయంగా ఎదిగింది తెలుగుదేశం. ఈ రోజు వచ్చి ఇతను వచ్చి కొత్తగా బీసీ కాబట్టి ఎందుకన్నా దొక్కుతారండి? తెలుగుదేశంలో అంతమంది వైసీపీలో పనిచేసిన బీసీలు ఎంతమంది? ఇతను తప్పుడు పనులు చేసి వాటిలో ఇరుక్కొని ఇప్పుడు కులం పేరు చెప్పి గగ్గోలు పెడితే ఆ ప్రజలందరూ చూడలేదా? ఈ బీసీలు అందరూ చూడలేదు. నేను చెప్పా కదా, నువ్వు బీసీలకు ఎంత న్యాయం చేసావు ఇక్కడ చూడలేదా? అన్నీ వీటీపీఎస్ బూడే దగ్గర నుంచి ఏది దొరికితే అది చేసినాడు. ఈరోజు ధర్మపన్నాగాలు చివరిలో ఇవన్నీ చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశాను సృష్టిస్తున్నారు, నేను ఆయన అపాయింట్మెంట్ కోసమే వెళ్ళాను అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజు వీడియోలో ఆయన ఏం మాట్లాడాడో తీసి చూడండి. యాక్చువల్గా ఆ రోజు వెళ్ళిన వాళ్ళలో ముందు అంతా ప్రీ ప్లాన్డ్. అక్కడ అల్లరి చేసి రాళ్ళు వేస్తే మా మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఆ రోజు వైసీపీ క్యాడర్కి చాలామందికి ఫోన్లు చేశారు. వాళ్ళలో కొంతమంది నాకు ఫోన్ చేసి రమ్మంటున్నాడు అది ఇదని చెప్తే పొరపాటున వెళ్ళడానికి వీల్లేదు, ఆయనకి వెళ్ళి ధర్నాలు చేసుకోవాలంటే వాళ్ళ పెడన వాళ్ళని తెచ్చుకొని చేసుకోమండి, మైలవరం వాళ్ళు చేయడానికి వీల్లేదని నేను చెప్పా. అక్కడికి వాళ్ళందరికీ కొంతమందికి నమ్మబలికాడు. నేను ధర్నా చేయడానికి వెళ్తున్నాను, గొడవ కాదని చెప్పాడు. కానీ అంతరంగికులకు మొత్తానికి సొంత మనుషులు 20 మందికి మటుకు మనం ఎలాగానే రాళ్ళు వేయాలి, రప్పలు వేయాలి అని చెప్పి వెళ్ళాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది, బాబు గారి దగ్గర పెద్దగా జనం లేరు, కొద్దిపాటి కార్యకర్తలే ఉన్నారు, వాళ్ళు ఎదురు తిరిగారు. ఈ లోపల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించిన రైతులు తలా ఒక కర్ర పట్టుకొని రావటం మొదలెట్టారు. ఎందుకంటే వెళ్ళినోళ్ళ మా వాళ్ళు ఉన్నారు కదా, బతుకు జీవుడా అని పారిపోయి ఇచ్చారు. వాస్తవంలోకి ఏంటంటే ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేయాలి, అల్లరి చేయాలనే ప్రయత్నంతో వెళ్ళారు. అక్కడ పరిస్థితులు బెడిసికొట్టినాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఓడ శాశ్వత సమాధి కావటానికి చాలామంది చిల్లులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు పనులు చేసిన వాళ్ళందరికీ వీరతాళ్ళు వేసి చేసుకున్నాడు కదా, వాళ్ళకి అధికారాలు ఎక్కించి పదవులు ఇచ్చి అందలం ఎక్కించి వాళ్లే ఈరోజు అంతా దాన్ని నాశనం చేశారు. ఇక అది ఎప్పటికి పైకి వచ్చే ఓడ కాదు. వాళ్ళలో ఈ జోగి రమేష్ గారు కూడా ఒక వ్యక్తి. ఇప్పుడు చాలా అంశాలు మీరు చెప్పారు, అవినీతి అక్రమాలు, ఆయన మా ఎమ్మెల్యేగా మా మంత్రిగా ఉన్న టైంలో అంటే ఇంకే వెలికి తీసేటటువంటి ప్రయత్నంలోనే అధికార యంత్రాంగం ఉందా? నెక్స్ట్ టార్గెట్ జోగి రమేష్? తప్పకుండా అండి, ఆయనే చెప్పాడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. అలాగే మరి చట్టం అందరికి ఒకటే కదా, నీకు చుట్టం మాకు పరాయి కాదు కదా, చట్టం పని చేస్తుంది. ఒకటైతే నేను వాస్తవం, నేను గత 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాను, 5 సంవత్సరాలు చేశాను. అప్పుడు సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాబోటి వాళ్ళని పిలిచి, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, లోకేష్ని తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గం వాళ్ళని తిట్టండి, ఎవరు ఏలు పెట్టి వాళ్ళు కన్ను పొడుచుకోండి అని చెప్పారు. మాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే నా ఒక్కడికి కాదు కదా, 100 మందికి చెప్పారు కదా, మీరందరూ కూడా చూస్తారు కదా, మిగతా వాళ్ళు కూడా చెప్తారు కదా. బాబు గారు టీడీఎల్పీ మీటింగ్లో చెప్పింది ఏంటంటే, మీరు కనుక ఉద్దేశపూర్వకంగా గొడవలకు వెళ్ళినా తగువులకు వెళ్ళినా మీరు ఇక నా మొహం చూసే పని లేదు, నా గుమ్మం దొక్కే పని లేదు అని చెప్పారు. ఆయనేమో తిట్టండి కొట్టండి అని ఆయన చెప్పారు, ఏదైనా చేస్తే నా మొహం చూసే పని లేదని బాబు గారు చెప్పారు. మరి ఎవరు అరాచకవాదులు, ఎవరు తప్పులు చేసేవాళ్ళు ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని ఇంత అప్పుల ఊబిలో కూరిస్తే ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, బాబు గారి సూచనలు అనుసరించి ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని ఒడ్డున ఎట్టబడేయాలని చెప్పి ముందుకు వెళ్తా ఉంటే, ఇది బయటకు వస్తే అభివృద్ధి పదంలో ముందుకు సాగితే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తే ఇక మనకు భవిష్యత్తు, మన పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పి అల్లరికి తయారయ్యారు. లేని హత్యలో ఎక్కడో ఒక 2 స్నేహితుల మధ్య గొడవ వినుకొండలో గొడవ అయితే దాని నుంచి కాయించుకొని సహజ మరణాలు లేనోళ్ళు ఒక 36 మంది చచ్చిపోయారని చెప్పి ఢిల్లీ దాకా పోయి ధర్నాలు చేసి ఎవరు చచ్చిపోయారో చెప్పండి అంటే చెప్పక, ఇది పరిస్థితులు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు గమనించబట్టే 151 నుంచి కర్రుగాల్చి వాతబెట్టి అటు ఒకటి ఇటు ఒకటి ఉంచి మధ్యలో 5 తీసి 11 రెడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారిని మిగిల్చారు. ఇది కూడా మార్చుకోకపోతే చివరికి మరి ఏమవుద్దో ప్రజలే. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులు మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపైన చట్టం పూర్తి స్థాయిలో తన పని తను చేసుకుపోతుంది. ఇప్పటికే చర్యలు ఆరంభమై తర్వాత జోగి రమేష్ చేసినటువంటి అనేక అంశాలు కూడా వెలుగులో రాబోతాయని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.